పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు భిక్షమే. భిక్షమే అన్న. ఎట్లా ఉంది ఊళ్ళో? ఎట్లా రుణమాఫీలు అవుతున్నాయా? మీ ఊళ్ళో ఎట్లుంది పరిస్థితి? మీకు అయిందా? రుణమాఫీలు అంటే అన్న కొంతమందికి అయినాయి, కొంతమందికి వాళ్ళ పెట్టిన టార్గెట్ కూడా కాలే. కాకపోతే వాళ్ళ ఏదో తప్పు ఉంది రాసుకుంటామన్నారు, మన గ్రామ పంచాయతీ కాడ పెట్టిరు, ఏదో నెంబర్ల అకౌంట్ తప్పు ఉంటే రాసుకుంటామని రాసుకురు. ఇప్పుడు ఒక 10 రోజులు అవుతుంది, 10-12 రోజులు అవుతుంది. అయితే 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళవి ఫస్ట్ ఇది కానప్పుడు అప్పుడు ధర్నాలు చేసి లొల్లులు అయినప్పుడు పైన ఉన్న డబ్బులు కట్టుకోరు, 2 పైన ఉన్నవి కట్టుకోరి, ఆ తర్వాత మీకు కూడా వేస్తామని అన్నారు. దానివల్ల ఇప్పుడు రైతులకు రూపాయి చేతుల లేక ఇబ్బందులు పడి కూలీలతోటి మందులతోటి ఎరువులతోటి ఇబ్బందులు పడి అప్పులో సప్పులో చేసి ఏమన్నా సొమ్ములు ఉంటే కుదబెట్టుకొని తెచ్చి కడితోళ్ళు కొందరు కట్టేసారు. చాలా వరకు కట్టారు, ఒకళ్ళిద్దరు కట్టలే, సొమ్ములు కుదబెట్టి కట్టేసారు. మాట ఒకట కట్టేసారు, కట్టమన్నారు కదనా. ఇప్పుడు వచ్చి నా పక్కన ఉన్నోనికి వానికి 2 లక్షల లోపల ఉన్నోనికి 1,50,000 2 లక్షలు ₹1,00,000 ఉన్నోనికి వచ్చినాయి. ఇప్పుడు 15,000 అంటే పోతామని అనుకుంటాం. ఇప్పుడు పక్కనోనికి 2 లక్షలు వచ్చిన తర్వాత మనకు కూడా బాధే ఉంటుంది కదా, నాకు కూడా 2 వస్తాయేమో అన్నట్టుగా ఆ ధీమతోటి మేము ఏదో సొమ్ములు కుదబెట్టి సొమ్ములు అప్పులు తెచ్చుకున్నాడు, ఏది లేనోడు సొమ్ము కుదబెట్టుకొని తెచ్చి కట్టేసినాం. ఇప్పుడు అట్లా కట్టి కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా అన్న. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కదా, ఆయన చెప్పినందుకు మినిస్టర్ చెప్తుండు కదా అన్నట్టుగా కట్టేసినాం. అవి కట్టి కూడా నెల వెళ్ళిపోయింది. ఇప్పుడు నెల వెళ్ళినాక దాని గురించి ఏది క్లారిటీ లేదు. అవి కట్టిన తర్వాతనే ఈ తప్పులు ఉన్న వాళ్ళే డిక్లేర్ అని రాయించుకోరు ఆఫీస్ పంచాయతీ బోర్డు కాడ ఆఫీసర్లు వచ్చారు. కట్టినాకనే తప్పులు ఉన్న వాళ్ళే రాసుకురు. ఈ ఎగస్టు డబ్బులు కట్టిన వాళ్ళది ఎవరిది మేము వాటికి తీసుకుపోయి ఎగస్టు డబ్బులు కట్టిన వాళ్ళది బ్యాంక్ కాడ అదేంది మేము స్టేట్మెంట్ తెచ్చినాం. ఆ స్టేట్మెంటు మేము అవన్నీ పాస్బుక్లు అవన్నీ తీసుకుపోతే వాళ్ళు వచ్చిన ఆఫీసర్లు మీ గురించి కాదు, ఇప్పుడు 2కు లోపల ఉండి ఏదన్నా తేడా అకౌంట్ నెంబరో లేకపోతే ఆధార్ నెంబరో రేషన్ కార్డు నెంబరో ఏదైనా తప్పు ఉన్న వాళ్ళవి రాయించుకోమంటే మేము సర్వే చేస్తున్నాం అన్నారు. అక్కడ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, రాసుకురు, తీసుకొని వెళ్ళిపోయారు. మేము కూడా పోయి అడిగినాం, రాని వాళ్ళం మాకు కూడా రావాలనేది ఉంటుంది కదా. మేము కూడా పోయి అడిగినాం. మేము కూడా పోయి అడిగితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంతవరకు. 2కు లోపల ఉండి ఏదన్నా తప్పుండి రానోళ్ళ గురించే రాయించుకోమంటే మేము సర్వే చేసుకుంటున్నాము, మీ గురించి మాకు ఇంకేం రాలేదు, మీ గురించి గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సొల్యూషన్ వస్తే కానీ అప్పుడు మీకు చెప్తామని అన్నారు. ఇక దానివల్లనే ఇక మేము వేసి చూస్తున్నాం. ఇక ఇప్పుడు మన వచ్చిన వాళ్ళకి కూడా మరి ఏం వస్తుందో ఏం రాదో అది ఇంతవరకు అది కూడా క్లారిటీ ఏం లేదు. ఇక ఈ 2కు పైనుండి కట్టినోడైతే ఇక అసలు వాని అడ్రస్ లేదు. ఆ కట్టకున్నా ఇప్పుడు ఒకటి ఏమంటున్నా అంటే సొమ్ము కుదబెట్టి అప్పు తెచ్చి కడితే కట్టకున్నా బాగుండు గారా వస్తాయో రావో, ఇప్పుడు ఇటు ఇబ్బంది అటు ఇబ్బంది అయిపోయినా బాధతోటి కట్టకుండా ఉన్నదే అయిపోయింది. రెండోది ఇప్పుడు నాకేనా 2 లక్షలకు చిల్లర ఉంటే 95,000 కట్టిన తెచ్చి మొన్న. ఒక్కొక్కరు 1,50,000 కూడా ఎగస్ట్ ఉంటే కట్టిన వాళ్ళు, ఎగస్ట్రా కట్టిన వాళ్ళు. అయితే మేమేమంటున్నాం అంటే ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఇదివరకు ఉన్న గవర్నమెంట్ వేస్తానన్నది తప్పులు అనేది ఏదనలే, కాకపోతే వాడు ఉండి లాస్ట్ ఎండింగ్లో పోయిన గవర్నమెంట్ కొంత వేసింది, కొంతమందికి ఒక 20% వేయలేదు, అట్లా ఊకున్నాం. అయితే మేమేమనుకున్నాం అంటే అప్పుడు రాని వాళ్ళకన్నా ఇప్పుడన్నా ఫస్ట్ వస్తాయనుకున్నాం. అప్పుడు మిస్ అయింది కదా, ఇప్పుడన్నా వస్తాయి అనుకున్నాం. కానీ మాకు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. అప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చినాయి. అయితే వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే మాకు వచ్చినాయి అన్నట్టు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా, వాళ్ళకి కుశాలు ఉంటుంది కదా. రాని వాళ్ళకి ఏముంది, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు రెండు అయింది ఈ డబల్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ₹1,00,000 అన్నప్పుడు వాళ్ళకి ₹1,00,000 వాళ్ళు అప్పుడు అయినాయి, 2 లక్షలు ఇప్పుడు అయినాయి, 3 లక్షలు అయినాయి అయినోనికి. కానోనికి అప్పుడు 1,00,000 లేదు, ఇప్పుడు 2 లక్షలు లేవు. ఎగస్ట్ ఉన్నాయి కట్టమంటే అప్పు తెచ్చి కట్టినాం. బయట ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తాకట్టు పెట్టి తెచ్చి కట్టేసినాం. అట్లా చాలా వరకు కట్టినాం. ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం ఏమైనా కలుగుతుందా? సరే ఒక రోజు అటు నమ్మకం అంటేనా మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి క్లారిటీగా ఏమన్నా ఈ కాని రైతులకు ఒక డేట్ పెట్టి ఒక 2 నెలలకో ఒక 2 నెలలకో కాని వాళ్ళకు మీకు కూడా అవుతాయి అనేది అంటే మాకు ఆ ధైర్యం ఉంటుంది, సరే అవుతుందిలే అనేది. ఇప్పుడు మాకేముందంటే మేము ధైర్యం కోల్పోయినాం. మేము ఇక్కడ సొమ్ములు తాకట్టు పెట్టి తెచ్చి అక్కడ కట్టినాము, ఇప్పుడు ఇక్కడ వచ్చేటట్లేదు, వాళ్ళు ఏది చెప్తలేరు. దసరాకు అవుతుంది అంటారు కానీ ఏది అది క్లారిటీ లేదు కదా. దసరాకి ఏదో రైతు భరోసా అంటారు, కానీ అది ఆ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ లేదు. దసరా కరెక్ట్గా ఇస్తాం అనేది కూడా స్టేట్మెంట్ లేదు. ఏదంటే ఈ యూట్యూబ్లలో బోట్యూబ్లలో ఇలానే చెప్తారు కానీ
ఫ్లాట్గా దసరాకు రైతు భరోసా అనేది వస్తుంది అనేది నమ్మకంగా వస్తుందని ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఒక వార్తలలో కానీ ఇలా మేము ఇంత చూసినా కానీ మాకేం అవపడతలేదు. ఇక ఈ ఎగస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళది ఆయంతే లేదు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ ఊళ్ళో ఒక 1000 మంది పెట్టుకుంటే 500కి వచ్చినా 500 రాలే అనుకుందాం. మిగతా 500 కలిసి మరి రాజగోపాల్ సార్ కాడికి పోయి ఇప్పుడు జర ఏదో పేర్లు తప్పుని అది అని అంటారు సార్, జర చూసి జర మాకు కూడా న్యాయం చేయాలని అనొద్దా మరి? ఇక ఆయన ఎప్పుడన్నా మీటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడో వస్తున్నానా వచ్చినప్పుడు అది ఎవరికో కార్యకర్తలకు తెలిసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పోతారు. పార్టీ అన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు తెలిసినప్పుడు వాళ్ళే పోతారు కదా. ఇప్పుడు రైతు గురించి ఏదన్నా మాట్లాడి చెప్తారా, ఎమ్మెల్యే వస్తున్నట్ట చెప్పుకుందాం అనేది పోతాడు. ఇప్పుడు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవడైనా కానీ ఎమ్మెల్యే వస్తున్నట్టే చెప్పుకుందాం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన రైతు గురించి అనేది చెప్తలేడు కదా. ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవడో లీడర్ పిలిపిస్తానో ఏదన్నా పని ఉంటునో ఏదన్నా ఏంది బొమ్మ ఆవిష్కరణకో ఏదో వస్తే మండలం అట్లా వస్తుంటూ వెళ్ళిపోతే అది కార్యకర్తలకు తెలిస్తే వాళ్ళు పోతారు, కలుస్తారు, వస్తారు. మన వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయినట్ట మన వినాయక చవితి అప్పుడు వచ్చి ఎక్కడ శివనగూడెం వచ్చి ఇక్కడ మా ఊరికి రాలేదన్న, మా ఊరికి రాలేదు, శివన్నగూడెం వచ్చిందంట. అయితే శివన్నగూడెం అక్కడ శివన్నగూడెం నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉందుర్తి రోడ్డు బాగాలేదు, బాగా ప్యాచీలు ఉన్నాయి. ఉందుర్తి నుంచి అక్కడ ఉంది కొంత, అక్కడ అంతంపేట రోడ్డు అంత గలీజ్గా ఉన్నాయి, పోవచ్చట్లేదు, చీకటి అయితే రారాదు, అంత డ్యామేజీలు ఉన్నాయి. ఆ ప్యాచర్ల గురించి ఏదో వేపిస్తాం అన్నట్టుగా వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అనేది చూసి మాట్లాడి వెళ్ళిపోయిందంట. అది వచ్చిందంట. కానీ ఇప్పుడు ఈ రోడ్ల కన్నా ముందు ఇప్పుడు మాకు సరంపేట నుంచి శివన్నగూడెం పోవాలంటే 1 కిలోమీటర్న్నర ఉంటుంది అన్న సబ్ స్టేషన్ కాడికి. మొక్కలోతు గుంతలు ఉన్నాయి, ముసలోళ్ళకు పోరాదు, చేతనైన వాళ్ళు వాళ్ళన్న పోదామన్నా కానీ పొద్దుదాం అయితే చినుకులు లేకుంటే ఆ గుంటలను బొంటలను చేతనాలు అయితేనే ఆ గుంటలంగా పోతారు. సరంపేట నుంచి శివన్నగూడెం సరంపేట నుంచి సబ్ స్టేషన్ కాడికి లింక్ రోడ్డు మట్టి రోడ్డు ఇక్కడ నుంచి భీమనపల్లికి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిందన్నారు, అదన్నారు, ఇక్కడ బోర్డు కట్టిర్రు, అన్నీ చేసిర్రు. ఆయన ఓపెన్ చేయలేదు, ఏది చేయలేదు. ఆ బండగా అంతవరకే మిలిగిపోయింది. ఆ ఎలక్షన్ వచ్చింది, శిలాపలకమే మిలిగిపోయింది చూస్తాందుకు. అప్పుడు ఆయన ఏం పని ఓపెన్ చేయలేదు, పనులు కాలేదు. ఇప్పుడు మరి అది శాంక్షన్ అన్నారు కదా, మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఈయన చేస్తాడేమంటే ఈయన ఇంతవరకు దాన్ని కుయ్యలేదు, కయ్యలేదు. దాన్ని అడుగుతుర్రా, అడుగుతలేరా మరి ఆ లీడర్లు, అదేమైందో అర్థమైతలేదు. ఇప్పుడు ఈ రోడ్లు గీడ్లు ఇవన్నీ అడుగుతాడు ఇవ్వలేడన్న. నాకు రైతు బంధు రాలేదు, నాకు రుణమాఫీ రాలేదు అనేది అన్న. నాకు 6 ఎకరాలకు చిల్లర ఉంటుంది అన్న, 7కు లోపల ఉంటుంది, 7కు లోపల ఉంటుంది. రైతు బంధు లేదు. అప్పుడు ఈయన వచ్చిన తర్వాత 2 నెలలకు అప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేటుగా పడ్డాయి, కొంతమందికి ఒకసారి లేటుగా పడ్డాయి. కానీ రెండోసారి జూన్ నుంచి ఇంతవరకు లేదు, జూన్ నుంచి లేదు. ఇప్పుడు రైతు భరోసా అంటుండు, ఆ రైతు భరోసా 2వ ఫ్రేడ్ కూడా దగ్గరికి వచ్చింది, రేపు డిసెంబర్ దగ్గరికి వస్తుంది. జూన్ పోయింది, 2వ పంటకు కూడా వస్తుంది, యాసంగి పంటకు కూడా వస్తుంది. మరి అది ఇంతవరకు లేదు. ఇప్పుడు కొందరు లీడర్లు ఏమంటారు అంటే అవుతుందంట, దసరాకు వస్తాయంట అంటారు. కానీ ఆ వచ్చేది ఎంత రాంది ఎంత. ఇప్పుడు రుణమాఫే కాలేదు, 2కు లోపల ఉన్నోనికి తప్పున్నాయనే కాలేదు. పైన ఉన్నోడు కట్టినవి అసలు అడ్రస్సే లేదు, ఆ చేతి నుంచి కట్టినవి కూడా లేదు. ఇప్పుడు ఇది రైతు భరోసా అనేది ఏం ఇస్తాడు, ఏం చేస్తారు అనేది అర్థమైతలేదు జనానికి అనేది. మొత్తం ఇక ఇదే ఆలోచనలో ఊరు. ఎట్లా అనిపిస్తుంది? 10 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఇక ప్రభుత్వం గురించి మాట్లాడాలంటేనా ఇంక అదంతా రాజకీయాలకు పోతుంది. ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే అప్పుడు పోయిన గవర్నమెంట్ను కొన్ని చేసిన పనులు వీళ్ళు కొంతమంది ఎగస్ట్ కాదన్నారు. ఇప్పటి గవర్నమెంట్ కరెక్ట్ అంటారు కానీ వాళ్ళు కాదంటారు. కాకపోతే ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేరలే. ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి, ఈ 200 యూనిట్ల కరెంట్ అనేది కొంతమందికి కరెక్ట్ అయిన వాళ్ళకి వస్తున్నాయి, కాని వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుర్రు. ఇప్పుడు గ్యాస్ అన్న వాళ్ళకు కొంతమందికి 50% వస్తుంది, 50% రానేలేదు, సబ్సిడీ లేదు. అది ఎండి ఆఫీస్ కాడికి అంటారు, ఆడికి పోతే అది అంటారు, ఇది అంటారు, ఆడికి పోతే గ్యాస్ వాళ్ళ కాడికి అంటారు. మహిళలకు 25, నేను చెప్తున్నా కానీ ఆయన పెట్టింది ఒక ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు కన్నా ఈ కరెంటే కొంచెం మేలు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇంటింటికి. ఇక ఈ గ్యాస్ బస్సు కూడా మంచిగానే ఉంది అన్నారు కానీ అంత కరెక్ట్ ఏం కాదన్నది, కాదది. కాకపోతే ఇప్పుడు ఇక రేట్లు పెంచిండంటే నువ్వు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటి ఫ్రీ ఇస్తే ఓ దానికి పెంచుతాడు, ఇంకా అది కాదంటలేం. కానీ దేని మీదనో పెంచిర్రు. కానీ వీళ్ళు మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా కానీ హాఫ్ టికెట్ పెడితే వీడు ఉంటే ఈ సగం టికెట్ కోసం ఏందమ్మా వెళ్ళిపోతా అనేది పోతాడు పోవు ఉంటోడు ఉండు.
ఇప్పుడు సొంతం ఓన్లీ ఆడోళ్ళకి పెట్టే వరకు ఈ ఆడోళ్ళు బస్సులు ఆపినా కానీ జర ఎగడబడితే ఆపితే కూడా బస్సులు కూడా ఆపుతలేరు. అంతేనా? మొగోళ్ళు ఉన్న కాడ అయితేనే ఆపుతారు. ఆ ఆపినంతలా ఈ బస్సు ఎక్కితే ఈ ఆడోళ్ళే బస్సు నిండుండి వాళ్ళ కొట్లాటలే అవుతున్నాయి. మొగోళ్ళు టికెట్ తీసుకున్నా కానీ నిలబడదామన్న చోటు లేదు, కూర్చున్నామంటే సీట్ లేదు. నువ్వు ఎంత దూరమైనా అంత పోవాల్సి వస్తుంది. ఇక ఈ ఇబ్బంది లేదు. ఇక ఆయన ఇస్తానన్నది ఏది ఆ 2500 అది ఆడోళ్ళకి అనేది లేదు. ఇక అది ఏంది కౌలు రైతు అనేది లేదు. ఆ కౌలు రైతు అనేది కానేరని పని, అవన్నీ అమలు కాని మాటలు. ఇక ఇప్పుడు ఇచ్చే అన్న చేసి గా రుణమాఫీ ఆ రైతు భరోసా అవి చేసి ఈ రోడ్లు గవి ఇవి చేసి అన్న చేస్తే బాగుండు. ఇది లేదు అది లేదు. ఇక ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు ఒక తిరుగున్నాయి, చేసే పనులు ఒక తిరుగున్నాయి.